కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్లు సార్వత్రిక సమ్మె నిర్వహించారు. ఈ సందర్భంగా బందరు నగర వీధుల్లో ర్యాలీ చేశారు. పోరాటాలతో కార్మికులు సాధించుకున్న 8 గంటల పని దినాన్ని 12 గంటలకు పెంచే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి నరసింహారావు ఆరోపించారు. కార్పొరేటర్ల మద్దతుతో అధికారంలోకి వచ్చిన మోదీ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక ప్రజా ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ముఖ్యంగా కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 29 కార్మిక చట్టాలుగా కుదించి ఈ రోజున 4 లేబర్ కోడ్లుగా దాన్ని విభజించి నవంబర్ 21వ తారీఖున పార్లమెంట్ లో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మరి దీని వలన సమ్మెలు చేసుకోవడానికి వీల్లేదు, యూనియన్లు పెట్టుకునే హక్కు కోల్పోతున్నాము. కార్పొరేట్ యజమానులకి కట్టు బానిసలుగా కార్మికులు చేసేటటువంటి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. అదే విధంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని గాంధీ గారి పేరు తీసేసి విబీజీ రామ్జీ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి రైతులు కూడా అన్యాయం చేసేటట్టుగా ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఏదైతే కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు, కానీ ఉన్న ఉద్యోగాలను ఓడబీగుతూ ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు. అటు విశాఖపట్నం ప్రాణత్యాగాలు సాధించుకున్నటువంటి ప్రైవేటీకరణ, సొంత గనులు లేకుండా చేసి దాన్ని కూడా ప్రైవేటీకరణ చేస్తారు. ఈ రోజున దేశవ్యాప్తంగా కార్మికులు 8 గంటల పని ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న దాన్ని కూడా 12 గంటలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. అలాగే ఈ ప్రైవేటీకరణ ఆపాలని, 4 లేబర్ కోడ్లను ఆపాలని కార్మిక సంఘాలని దేశవ్యాప్తంగా ఈ రోజున చేస్తున్న సమ్మెలో భాగంగా మచిలీపట్నంలో కార్మిక సంఘాలు పార్టీలు ప్రజా సంఘాలన్నీ కూడా ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కార్మికులను కట్టు బానిసలుగా చూస్తున్నటువంటి మోడీ విధానాలకు వ్యతిరేకంగా ఉపాధి హామీ పాత చట్టాన్ని అమలు చేయాలనేటటువంటి డిమాండ్లతో ఈ రోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె, గ్రామీణ బంద్ జరుగుతూ ఉన్నాయి. 2019-20 కోవిడ్ సమయంలో చేసినటువంటి 4 లేబర్ కోడ్లని గత 5 ఏళ్లుగా కార్మిక వర్గ పోరాటాల ఫలితంగా అమలు చేయలేకపోయినటువంటి మోడీ ప్రభుత్వం మొన్న నవంబర్ 21 నుంచి 4 లేబర్ కోడ్లు అమల్లోకి తీసుకొచ్చింది. వీటి ద్వారా 200 ఏళ్ల క్రితం పోరాడి సాధించుకున్నటువంటి 8 గంటల పని విధానాన్ని రద్దు చేసి 12-14 గంటలు రోజు పనిచేయించుకునే దానికి అనుమతి ఇచ్చింది. కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి అనేక పథకాలన్నిటినీ కూడా రద్దు చేసింది. సంఘం పెట్టుకునేదానికి, సమ్మె చేసేదానికి కూడా అవకాశం లేకుండా ఈ లేబర్ కోడ్ల ద్వారా మోడీ ప్రభుత్వం చేసింది. మోడీ ప్రభుత్వం చేసినటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలన్నింటినీ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా బలపరచడం అనేది జరిగింది. అందుకనే కార్మికులు 100 ఏళ్ల క్రితం, 200 ఏళ్ల క్రితం పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని కాపాడుకునే దానికి ఈ రోజున దేశవ్యాప్తంగా ఈ సమ్మెకి దిగటం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.